పేపర్లో అంతా ఆర్భాటం ఏది సుందరం అని పట్టణ సుందరీకరణ గురించి రాయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన 2-3 నెలల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపాలిటీని అన్ని సమస్యల నుంచి అధిగమించే విధంగా ఆదర్శ మున్సిపాలిటీ చేయాలి. ఇక్కడ తాగునీటి సమస్య కానీ, మురుగు కాలువల యొక్క సమస్యలు కానీ, శుభ్రత కానీ, రోడ్ల సుందరీకరణ కానీ అనేక అంశాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి కార్యాచరణ తీసుకోవడం జరిగింది. అయితే 9 నెలల్లో ఏమీ చెయ్యలేదు. 9 నెలల్లో ఓన్లీ ప్రచార ఆర్భాటం అనే విధంగా సాక్షి పేపర్లో రాయడం జరిగింది. వీళ్ళకి సాక్షి పేపర్లో రాసే వాళ్ళ జర్నలిస్ట్ దగ్గర నుంచి సబ్ ఎడిటరు, ఎడిటరు, ఎడిషన్ ఇన్ఛార్జీలు లేదా మేనేజింగ్ డైరెక్టర్ల వరకు కనీసం బుద్ధిని కానీ లేదా ఇంకిత జ్ఞానం అనేది కానీ ఏమైనా ఉందా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. 9 నెలలైనా పూర్తి కాలేదు అని చెప్పేసి రాయడం జరిగింది. ఇక్కడ కింద 3 ఫోటోలు వేసినారు. మాజీ ఎమ్మెల్యే డ్రైవర్ ఒకడు, తర్వాత వాళ్ళ వైసీపీ ఇతర నాయకుల దగ్గర ఉండేటువంటి వ్యక్తులు ఇద్దరు. ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగితే ఖచ్చితంగా వీళ్ళని చెప్పులతో కొడతారనే సత్యాన్ని గ్రహించి ఎందుకు ఈ మాట చెప్తాను అంటే, గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గత 5 సంవత్సరాలు ఇక్కడ పరిపాలించడం జరిగింది. మడకశిర మున్సిపాలిటీ కనీసం ఒక్క బోరు కూడా వేయలేకపోయినారు. తాగునీటి సమస్య ఇతర నియోజకవర్గాల్లో, ఇతర మున్సిపాలిటీల్లో కన్నా అత్యధికంగా తాగునీటి సమస్య ఉన్నటువంటి మున్సిపాలిటీ మడకశిర మున్సిపాలిటీ. ఎంత అధ్వానం అంటే, అంబేద్కర్ గారి విగ్రహం వెనక రోడ్డుకు అడ్డంగా ఒక వాగు మాదిరి ప్రవహించేది. కనీస చర్యలు తీసుకోకుండా, కనీసం నీళ్లు రాకుండా చేయలేనటువంటి పరిస్థితి మీరు అందరూ చూసింటారు. మడకశిర ప్రజలకు తెలుసు. వంకలో వాటర్ ఏ రకంగా అయితే వస్తుందో మురుగునీరు రోడ్డుకు అడ్డంగా మొత్తం రోడ్డంతా ప్రవహించేది. తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఇమ్మీడియట్లుగా వాటర్ సమస్యని తాత్కాలికంగా రోడ్డు మీదకి రాకుండా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఎన్టీఆర్ గారి విగ్రహం బ్యాక్ సైడ్ కిరాణా కొట్లు చిన్న కింద రోడ్డు మీద పట్టలు వేసుకొని కూరగాయలు అమ్ముకునేటువంటి వాళ్ళు ఎన్టీఆర్ గారి విగ్రహం చుట్టూ చిన్న వ్యాపారాలు చేసుకుంటారు. అక్కడ మున్సిపాలిటీ చెత్త స్టాక్ పాయింట్ని పెట్టడం జరిగింది. గలీజ్గా ఉండేది. మేము అక్కడికి వెళ్ళిన రోజే కమిషనర్ గారిని పిలిచి, ఇప్పుడు అక్కడ లేదు అది. ఇంకొంచెం ముందుకు వస్తే రాజీవ్ గాంధీ సర్కిల్ 5 రోడ్లు సెంటర్లో ట్రాన్స్ఫార్మరు, పెద్ద ట్రాన్స్ఫార్మరు నడిబొడ్డున అదిగిన ప్రమాదం జరిగితే సగం మున్సిపాలిటీ ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది. అంటే అంత ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మరు నడి రోడ్డు మీద ఎటువంటి రక్షణ వలయం లేకుండా ఉంటే కనీసం దాన్ని మార్పించేటువంటి పరిస్థితి కూడా లేకుండా గెలిచిన 10 రోజులకి, గెలిచిన వెంటనే అడిగి అధికారులను పిలుచుకొని చెప్పడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసి వచ్చే లోపు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉండకూడదని నేను తిప్పేశామన్న లీడర్లందరూ పోయి చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ దాదాపు 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 30 సంవత్సరాల పైన ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్. ఇంకొంచెం ముందుకు వస్తే ఆర్డీఓ గారి ఆఫీసు, ఎంఆర్ఓ గారి ఆఫీసు, కోర్టు ముందు, పోలీస్ స్టేషన్ ముందు నడి రోడ్లో ట్రాన్స్ఫార్మర్. ఇవన్నీ ఈ 9 నెలల కాలంలో మేము చేసినటువంటి పనులు. 5 సంవత్సరాల్లో మీరేం చేశారు? తాగునీటి సమస్యకి ₹1 ఖర్చు పెట్టినారా? తాగునీటి సమస్యను అధిగమించే ప్రయత్నం చేసినారా? 5 సంవత్సరాల్లో దాదాపు జనరల్ ఫండ్స్ 40 లక్షలు ఖర్చు పెట్టి బోర్లు కానీ, పైప్ లైన్లు కానీ వేయించడం జరిగింది. మున్సిపాలిటీ ఈ 9 నెలల్లో అన్ని వార్డులు పర్యటించి చిన్న సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం చేసే విధంగా టీ టైమ్ విత్ ఎమ్మెల్యే అనే ప్రోగ్రాంతో మొత్తం అన్ని వార్డులు తిరగడం జరిగింది. అసలు నైతిక బాధ్యత అనేది, మనస్సాక్షి అనేది ఏమైనా సాక్షికి ఉంటే
9 నెలల్లో ఇది పూర్తి కాలేదు. ఎస్, పిలవడం జరిగింది, టెండర్లు పిలవడం జరిగింది. 2,20,00,000 రూపాయలతో టెండర్లు పిలవడం జరిగింది. ఖచ్చితంగా త్వరలో పనులు ప్రారంభిస్తారు. సుందరీకరణ అద్భుతంగా చేయబోతా ఉన్నాం. 5 రోడ్లు, 5 ముఖద్వారాలను కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో మడకశిర అర్బన్కి సమగ్ర వాటర్ సమస్య పరిష్కరించేందుకు దాదాపు 60 కోట్లతో అప్పుడు నిధులు తీసుకొచ్చి కొంతవరకు ప్రయత్నం చేస్తే 5 సంవత్సరాల్లో కనీసం వాటి మీద ఎటువంటి చర్యలు లేక పనులు పూర్తిగాక వదిలేస్తే 19 వరకు ఎంతైతే జరిగిందో అటు నుంచి వదిలేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పెరిగిన రేట్లను బట్టి దాదాపు 80 కోట్ల వరకు 86 కోట్ల వరకు నిధులు తీసుకురావడం జరిగింది. త్వరలో సప్లాన్ నిధుల ద్వారా మడకశిరలో ఎస్సీ కాలనీలను పరిశుభ్రతలోకి తీసుకొస్తాం. అదేవిధంగా ఇంకా దరిద్రం ఏమంటే రిజర్వ్డ్ ఎమ్మెల్యే, రిజర్వ్డ్ మున్సిపల్ చైర్మన్ ఎస్సీ కాలనీ లేకపోతే నేను మొదటి రోజు ఆ కాలనీ లేకపోతే నేను దళిత నాయకుడిగా, ఎంఆర్పిఎస్ నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రంలో అనేక ఎస్సీ కాలనీలను పర్యటించడం జరిగింది. నా జీవితంలో అంత అధ్వానమైనటువంటి ఎస్సీ కాలనీ నేను ఎప్పుడు చూడలేదు. అసలు మాట్లాడే ముందు, రాసే ముందు 5 సంవత్సరాలు మనం ఏ కోడిగుడ్డు మీద ఈకల పీకాం అనేది గ్రహించకుండా చెత్త పేపర్ ఒకటి ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారం వార్తలు రాస్తే వాటర్ వర్క్కి దాదాపు 40 లక్షలు ఖర్చు పెట్టాం. జంగిల్ క్లియరెన్స్ కాలనీలు